ఎమ్మెల్యే రాజా సింగ్ పై చర్యలకు రెడీ అవుతుంది బీజేపీ. ముందుగా ఆయనకు నోటీసులు ఇవ్వాలని హైకమాండ్ నుంచి రాష్ట్ర క్రమశిక్షణ కమిటీకి ఆదేశాలు జారీ అయ్యాయి. బీజేపీ క్రమశిక్షణ కమిటీ ఇప్పటికే నోటీసులు సిద్ధం చేసింది. గత కొంతకాలం నుంచి పార్టీకి వ్యతిరేకంగా రాజా సింగ్ మాట్లాడుతున్నారు. ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యల మద్దతుతో రాజా సింగ్ కు క్రమశిక్షణ ఉల్లంఘనలు తారాస్థాయికి చేరాయని పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో ఆయనకు క్రమశిక్షణ కమిటీ నుంచి నోటీసులు ఇవ్వాలని నిర్ణయించారు. గత కొంతకాలం నుంచి పార్టీకి వ్యతిరేకంగా రాజా సింగ్ మాట్లాడుతున్నారని బీజేపీ అధిష్టానం తెలుపుతుంది. మరింత సమాచారాన్ని తెలుసుకుందాం. మా ప్రతినిధి అజయ్ మనకు అందిస్తారు. అజయ్, ఎమ్మెల్యే రాజా సింగ్ పై చర్యలకు బీజేపీ సిద్ధమైనట్లు తెలుస్తుంది. సమాచారం ఏంటి? మనం చూసుకోవచ్చు, ఎమ్మెల్యే రాజా సింగ్ పైన క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు బీజేపీ జాతీయ నాయకత్వం సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ముందుగా ఆయనకు నోటీసులు ఇచ్చి వివరణ తీసుకునే ప్రయత్నం చేసేందుకు కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇందులో భాగంగా బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీకి జాతీయ పార్టీ నుండి ఆదేశాలు వచ్చాయి. ముందుగా రాజా సింగ్కు నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలంటూ కూడా క్రమశిక్షణ కమిటీకి ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే 2 రోజుల క్రితమే ఈ ఆదేశాలు వచ్చినప్పటికీ కూడా ఇంకా రాజా సింగ్ అయితే నోటీసులు రాష్ట్ర కమిటీ అందజేయలేదు. దీనిపైన రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అయినటువంటి అభయ్ పాటిల్ కూడా సమీక్ష చేసినట్టు సమాచారం. ఇప్పటికే రాజా సింగ్ నోటీసులు ఇవ్వాల్సి ఉండగా ఎందుకు ఇవ్వలేదు అంటూ కూడా ఆయన క్వశ్చన్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే రాజా సింగ్ నోటీసులు ఇచ్చిన తర్వాత ఆయన వివరణ తీసుకునే ప్రయత్నం చేసిన తర్వాత కూడా ఆయన పైన నోటీసుల వివరణ సరిగా లేకపోతే చర్యలు తీసుకునేందుకు కూడా బీజేపీ నాయకత్వం సిద్ధమైనటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే రాజా సింగ్ గత కొంతకాలంగా బీజేపీ రాష్ట్ర నాయకత్వం పైన వ్యతిరేకమైనటువంటి వ్యాఖ్యలు, వ్యతిరేకమైనటువంటి చర్యలు చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. కొన్ని సందర్భాల్లో పాత ఇనుప సామాన్లన్నీ బయటికి పోతేనే పార్టీ చక్కగా అవుతుందని, లేకపోతే పార్టీలో టికెట్లు ఎవరికి ఇస్తున్నారో గమనించాలి, సికింద్రాబాద్ ప్రాంతంలో ఉన్న వారికే టికెట్లు ఇస్తున్నారంటూ కూడా కామెంట్ చేయడం జరిగింది. అనేకమైనటువంటి కామెంట్లు చేస్తూ ఇటీవల ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనమవుతుందనడానికి సిద్ధమైంది అనే వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలను ఏకీభవిస్తూ మా వాళ్ళు ఏదైనా చేయడానికి సిద్ధం, ముడుపులు అందితే సరిపోతుందంటూ చేసినటువంటి వ్యాఖ్యలతో పార్టీలో ఆయన క్రమశిక్షణ ఉల్లంఘన చర్యలు తీవ్రంగా అయినాయని, ఆయన ఆయన క్రమశిక్షణ ఉల్లంఘన తారాస్థాయికి చేరిందని, ఇక ఆయనకు నోటీసులు ఇవ్వాల్సిందే, ఆయనపై చర్యలు తీసుకోవాల్సిందే అంటూ ఇటు కార్యకర్తల నుండి అదేవిధంగా బీజేపీ శ్రేణుల నుండి కూడా జాతీయ పార్టీకి కొంత మెసేజ్లు వెళ్లడంతో దీనిపైన నోటీసులు ఇచ్చి వివరణ తీసుకునే ప్రయత్నం చేయాలంటూ కూడా రాష్ట్ర క్రమశిక్షణ కమిటీకి అయితే ఆదేశాలు రావడం జరిగింది. వీలైనంత తొందరగా ఆయనకు నోటీసులు ఇచ్చి వివరణ తీసుకునే ప్రయత్నం చేయాలని, ఆయన వివరణ సరిగా లేకపోతే ఖచ్చితంగా ఆయనపై చర్యలు కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే రాజా సింగ్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, చర్యల పట్ల చాలామంది బీజేపీ నేతలు వ్యతిరేకిస్తుండగా మరికొంతమంది రాజా సింగ్ క్వశ్చన్ చేస్తున్న దాంట్లో తప్పేంది అంటూ కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే రాజా సింగ్ చేసినటువంటి వ్యాఖ్యలు అంటే మెసేజ్ల రూపంలో కానీ, ప్రెస్ నోట్ల రూపంలో కానీ ఆయన పార్టీకి విరుద్ధంగా, పార్టీకి వ్యతిరేక కార్యక్రమాలకు, వ్యతిరేక చర్యలకు పాల్పడుతుందని, ఆయన చేసే వ్యవహార శైలి వల్ల పార్టీ ఇబ్బంది పడుతుందంటూ కూడా పార్టీలో చాలామంది శ్రేణులు మాట్లాడుతున్నప్పుడు కూడా బహిరంగంగా రాజా సింగ్ పైన మాట్లాడేందుకు ఎవరు ముందుకు రావనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఆయన నిత్యం హిందూ ధర్మం పైన, హిందుత్వం పైన మాట్లాడుతుంటాడు కాబట్టి ఆయన పైన ఎవరైనా బహిరంగంగా మాట్లాడే ఉంటే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్న నేపథ్యంలో కూడా ఎవరు బయటకు వచ్చి మాట్లాడలేని పరిస్థితి ఉంది. అయితే రాష్ట్ర కమిటీలో ఉన్నటువంటి సీనియర్ నేతలపైన ఆయన చేసినటువంటి కామెంట్స్ తీవ్రంగా ఉండడంతో ఆయన పైన చర్యలు తీసుకునేందుకు కూడా వెనుకాడ బొమ్మన్న ఇండికేషన్స్ ఇచ్చేందుకే ఈ నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. థాంక్యూ.